ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు చూద్దాం. మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీయకుడి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయిచూ కష్టపడవలెను. వినివారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.